హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈ సూపర్ స్టార్స్‌ని చూడండి. ఇట్నింతాడు మా గౌతమ్ సూపర్ స్టార్స్‌ని విడిగా ఎంపిక చేశారు. వాళ్ళు ఒక బ్యాచ్ కింద. ఇంకా ఇదైతే టిఫిన్ వండుకోవట్లేదండి జ్వరాలతో తినలేక. పిల్లలు ఆడుకుంటారని యాపిల్స్ ఇవే ఇచ్చేస్తున్నాం. దానిమ్మ గింజలును. సగం తింటున్నారు, సగం తీసేస్తున్నారు. ఇది ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ ఏసి మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముద్ద, వంటకండి ఇది. ఉప్పు, కారం, పసుపు. ఇదేంటి ఇది చూపిస్తుంది కూర అనుకుంటున్నారేమో. ఇది సేవదుంపలండి. చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇది ఒక గుప్పెడు శనగపప్పు కూడా నానబెట్టుకుని 2 పచ్చిమిరకాయలు, జీలకర్ర, కరివేపాకు ఈ కూరకు సర్దుకున్నాను. ఇంకా ఈ కూరని కుక్కర్లో వండితే బాగుంటుంది. మెత్తగా వచ్చి కుక్కర్లో అడుగున ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు వేగాక రుబ్బిన ఉల్లిపాయ ముద్దని బాగా వేగాక ఈ సామదుంపలు, శనగపప్పు వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీ 2 కోతలు కుక్కర్ 2 కోతలు రానిస్తే మిక్సీ అంటున్నాను సారీ. కుక్కర్ 2 కోతలు రానిస్తే కూర అయితే మెత్తగా చాలా బాగుంటుంది. వేడిగా రైస్లోని కొంచెం అన్నం తీసి జీరా రైస్ తాలింపు పెట్టాను. ఇంక ఇదైతే కూరకు ఉడికిపోయిన తర్వాత గిన్నెలో వేసాను. ఇలా వస్తుందండి. ఇది కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నిటికీ బాగుంటుంది. అసలే జ్వరాలతో ఉన్నానేమో ఇది కొంచెం కూర కారం కారంగా ఇవాళ 2 ముద్దలు అన్నం కూడా తిన్నాము. ఇంక ఇది పెరుగు. ఇవాళకి వంట అయితే ఇదే. ఒకరి కష్టాన్ని చూసి చలిస్తే మంచోళ్ళం అవుతాం. అదే ఒకరి కష్టాన్ని చూసి స్పందిస్తే గొప్పోళ్ళం అవుతాం. అనుకువగా అందరినీ దగ్గర చేస్తుంది. అహంకారం అందరినీ దూరం చేస్తుంది.